హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తానండి. సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్తో హెయిర్ ఆయిల్ చేయబోతున్నాను. ఈ మధ్య ఈ రోజ్మెరీ చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు కదా. ఈ రోజ్మెరీ ఆయిల్ వాడడం వల్ల మనకు డాండ్రఫ్ అనేది ఉండదు, అలాగే హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ మధ్య చాలామంది ఇళ్ళలో హెయిర్ ఊడిపోవడం అనేది చాలామంది ఈ సమస్య అయితే ఫేస్ చేస్తున్నారు కదా. అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా. సో ఇది నేను అందరూ యూట్యూబ్లో చెప్పినట్టు కాకుండా నేను వేరే మెథడ్లో చూపిస్తాను. నేను అందరూ చెప్పినట్టుగా ఇది రాసుకోగానే ఒక్క రోజులోనే 10 రోజుల్లోనే మీకు ఇంత పొడుగు జుట్టు వస్తుంది అని నేను చెప్పనండి. కానీ ఈ ఆయిల్ అనేది మనం రెగ్యులర్గా వాడామనుకోండి కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుంది. డాండ్రఫ్ ఉండదు, అలాగే హెయిర్ కూడా మనకు బేబీ హెయిర్ వస్తుంది. రెగ్యులర్గా ఈ రోజ్మెరీ ఆయిల్తో పాటు రోజ్మెరీతో స్ప్రే కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుందండి. స్ప్రే వీడియో అనేది మన ఛానల్లో ఉంది, లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళైతే చూసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి డ్రై రోజ్మెరీ అన్నమాట. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ఇవి వచ్చేసి మన ఉసిరికాయలు ఎండబెట్టాను అన్నమాట అవి. ఇది కరివేపాకు, రోజ్ పెటల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గుంట గరగరాకండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెంతులు, అవి కూడా తీసేసుకున్నాను. నేను రోజ్మెరీ ఆన్లైన్లో తీసుకున్నాను అని చెప్పాను కదండి, ఇదే ప్యాకెట్ అండి. సో ఇప్పుడు ఇవన్నీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా. ఇందులో ఇంకోటి ఏంటి, కలోజీ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కలోజీ సీడ్స్ వేయడం వల్ల మనకు హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. రోజ్ పెటల్స్ వేయడం వల్ల హెయిర్ అనేది చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉసిరికాయ ఉంది కదండి, అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఎలా రెడీ చేశానో అవి కూడా మీకు వీడియో అయితే చేసి పెడతానండి. సో నేను అవి పచ్చి ఉసిరికాయలు తీసుకొని నేను ఆరబెట్టేసుకున్నాను అన్నమాట. ఇది డ్రై రోజ్మెరీ అని చెప్పాను కదండి. కాకపోతే మాకు ఇంట్లో అంతకుముందుకు చెట్టు ఉండే కానీ అది వాడిపోయింది అనేసి నేను డ్రై రోజ్మెరీ అయితే తెప్పించాను. నేను ఇందులో వాడే ఆయిల్ వచ్చేసి ప్యారాషూట్ ఆయిలే, అలోవెరా ఆయిల్ కాదండి, నార్మల్ ప్యారాషూట్ ఆయిలే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డబుల్ బాయిల్డ్ మెథడ్లో చేస్తానండి. నేను డైరెక్ట్గా ఇవన్నీ వేసేసి ఆయిల్ని అయితే పొయ్యి మీద పెట్టేసి మరిగించను. ఇలా డబుల్ బాయిల్డ్లో చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అనేటివన్నీ ఆయిల్లోకి స్లోగా వస్తాయన్నమాట. అందుకే నేను ఎప్పుడు ఆయిల్ చేసినా ఇలా ఈ విధంగానే చేస్తానండి. ఫస్ట్ అయితే ఒకసారి కింద వెడల్పాటి బాండి పెట్టుకుని దాంట్లో వాటర్ అయితే వేసేసుకోండి. ఆ వాటర్లోనే ఇంకొక బాండి అయితే పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి దాంట్లో ప్యారాషూట్ ఆయిల్ వచ్చేసి నేను 2 డబ్బాలు వేసేసానన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు కింద వాటర్ మరుగుతూ ఉంటే మనకు మెల్లిమెల్లిగా ఆయిల్ అనేది హీట్ అయ్యి మనము వేసిన ఐటమ్స్లో అన్నిట్లో ఉండే విటమిన్ అనేది ఆయిల్లోకి వస్తాయన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం పడుతుంది, కానీ మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూస్తున్నారు కదా కింద మనకు అంత బాగా వాటర్ అయితే మరుగుతూ ఉండాలి. ఈ మధ్యలో మనకు ఆయిల్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఉడుకుతున్నాయి, చూస్తున్నారు కదా. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. మనకు ఇప్పుడే కొంచెం అట్లా ఏంటి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఈ కలంజీ సీడ్స్ కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించానండి. అవి కూడా కావాలని ఎవరికైనా అనిపిస్తే లింక్ అని కామెంట్ చేయండి, అయితే మీకైతే షేర్ చేస్తాను. సో ఫైనల్గా మనము వేసిన అన్నీ ఉన్నాయి కదా, కరివేపాకు, రోజ్ పెటల్స్, రోజ్మెరీ, ఉసిరికాయలు, గుంట గరగరాకు, ఆల్మోస్ట్ మనకన్నీ అవి ఆయిల్లో మొత్తం ఈ మాదిరిగా అయిపోయాయి కదా. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనకు ఆయిల్ అనేది చేంజ్ అయిపోయింది. మీకు కలర్ అయితే తెలుస్తుందా చూడండి. ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఆయిల్లోకి చేరిపోయాయి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి దీన్ని అయితే ఒక ఓవర్ నైట్ అంతా నేను అలాగే వదిలేసాను అన్నమాట. నేను వెంటనే దీన్ని డబ్బాలో స్టోర్ చేయలేదండి. ఒక నైట్ అంతా మనము ఏ బౌల్లో అయితే వేసి వాటిని కాగబెట్టుకున్నామో దాంట్లోనే ఉంచేసాను. మళ్ళీ మర్నాడు ఉదయము చూడండి తీసి స్ట్రెయిన్ చేశాను. ఎంత బాగా అంటే ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదండి. ఆయిల్ దాంట్లో విటమిన్స్ అన్నీ చేరిపోయాయి అన్నమాట. ఇప్పుడు మరి ఇలాంటి ఆయిల్ మన హెయిర్కు, మన స్కాల్ఫ్కు అప్లై చేసుకుంటే మనకు హెయిర్ రాకుండా ఎందుకు ఉంటుందండి. అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది, హెయిర్ కూడా ఫుల్గా వస్తుంది. మీరు కంపల్సరీగా 2-3 మంత్స్లో బేబీ హెయిర్ అనేది కంపల్సరీగా చూస్తారండి.
వెంటనే అయితే రాదు, కాకపోతే 2-3 మంత్స్లో బేబీ హెయిర్ చిన్న చిన్నగా మనకు వస్తూ ఉంటుంది. డాండ్రఫ్ మాత్రం వెంటనే పోతుందండోయ్. నేను చెప్పిన విధంగా ఈ ఆయిల్ ఉన్న స్ప్రే 2 అప్లై చేశారనుకోండి, కంపల్సరిగా మీకు హెయిర్ అనేది రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తాను కాబట్టి నేను వాడిన తర్వాత మీకు చెప్పాలని, నేను వాడిన తర్వాతనే మీకైతే చూపిస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.